భార్య అవిశ్వాసి, భర్త విశ్వాసి. సంఘానికి వస్తున్నాడు, దేవునిలో ఎదుగుతున్నాడు, దేవునిలో బలపడుతున్నాడు, పరిచర్యలో అడుగులు వేస్తా ఉన్నాడు. ఇతడు విశ్వాసి అయి ఉండి ఆమె అవిశ్వాసముతో పరిచర్యలో కానీ దేవునిలో కానీ సంఘములో కానీ బలపడక అవిశ్వాసి అయిన భార్య ఉంటే, ఒకవేళ వాళ్ళిద్దరు గొడవలు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూసినా వివాహాలైన వారికి భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తా ఉంటాయి. గొడవలు వచ్చినప్పుడు ఇక్కడ ఒకవేళ భార్య కోపం వచ్చి, నాకు నీతో వద్దయ్యా, 10 లక్షలు ఇచ్చి నేను మీ ఇంటికి వచ్చాను, వస్తే నువ్వు నిష్టానుసారంగా మాట్లాడతావా, నువ్వు తిడతావా, నన్ను అరుస్తావా, మా అమ్మే మా నాన్నే నాతో మాట్లాడలేదు, నువ్వు మాట్లాడతావని ఆమె కోపగించుకొని ఒకవేళ భర్తను వదిలిపెట్టి వెళ్లిపోయి నాకు నువ్వు వద్దని విడాకులు నోటీస్ పంపించింది అనుకో, విశ్వాసి అయిన భర్త ఏం చేయాలి అంటే, ఆమె పంపించింది కదా అని వెంటనే నాకు కూడా నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దు, నీ వద్దు, ఏమొద్దని విడాకులు ఇవ్వకూడదట. విశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అయిన భార్య, వీరిద్దరి మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఈ గొడవల సమయంలో విడాకుల దాకా వెళితే విశ్వాసి అయిన భర్త చేయవలసినది ఏమిటంటే ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. అర్థమవుతుందా? ఏమా మీ పిల్లలకు, మీ కూతురికి, మీ కొడుకు గొడవలేని అనుకో, ఎక్కడ దాకా వెళ్తారు, బాసు గారు మాకు విడాకులు. ఇదేందో తమలపాకుల్లాగా విడాకులు సరిగా ఎగబడుతున్న ప్రజలు ఉన్నారు. ఒకవేళ నీవు విశ్వాసముతో ఉండి నీ భర్త అవిశ్వాసముతో ఉన్నాడు, దాన్ని బట్టి నిన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, ప్రార్థనకి వెళ్తాను, పద్దాకలు నన్ను వదిలిపెట్టి యాడికి వెళ్తావు, పనికి మాలిన ప్రార్థన అని పొలోమని బైబిల్ పట్టుకుని వెళ్తావు, నిన్ను పోషించేది నేనైతే దేవుడు దేవుడు అంటావులే అని ఎవడైనా అవిశ్వాసి అయిన భర్త అన్నాడు అనుకో, వెంటనే ఆగిపోవద్దు. రెండోది, మీకు గొడవలు వచ్చినాయి అనుకో, ఈ గొడవల మధ్యలో విడాకుల దాకా వెళ్ళారనుకో, భర్త విడాకులు ఇవ్వడానికి సిద్ధపడినా రెండవ సంతకం భార్య పెట్టకపోతే విడాకులు ఇవ్వరు. క్రైస్తవులు ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించేవారు విడాకులకు వెళ్ళకూడదు. మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి నీ భార్యను మార్చాలి, నీ భర్తను మార్చాలి. Download ShareChat.